మొత్తం వర్షము నిన్న అండ్ ఇప్పుడు కూడా ఫుల్ వర్షము. ఇప్పుడైతే మనము బ్లాక్ సాండ్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. కోయిలా హోయ్ కోయిలా దర్శనం. ఓహో, ఇది మనం ఉండే రూమ్ దగ్గర నుంచి వ్యూ. ఇది క్లిఫ్ వ్యూ ఎక్సలెంట్ ఉంది. మనం ఇప్పుడు బ్లాక్ సాండ్ బీచ్ పోదాం. చాలా క్లోజ్గా వచ్చింది బీచ్ అయితే. అందుకే ఇక్కడ అయితే స్టాప్ చేస్తారు, పంపిస్తారు లేదో. ఇది క్లిఫ్ ఎండ్ పాయింట్. ఇది ఇక్కడ ఒక్క చోటి ఇవ్వడం పట్టించుకోలే. రిమైనింగ్ మొత్తం దగ్గర అయితే కోస్ట్ గార్డ్స్ ఉన్నారు, అలో చేయడం వాళ్ళైతే. బాగుంది ప్లేస్ అయితే. మామూలుగా శాండ్ ఈ కలర్లో ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం బ్లాక్ ఉందనేసి ఇల్లు ఉంది బీచ్ అయితే. వాక్ వేను కూడా మొత్తం వచ్చేస్తాం. వాటర్ కూడా సముద్రం పోయేమో. ఓయమ్మో, ఎండ్ వరకు వచ్చేసినాయి వాటర్ అయితే. వర్షాలు పడుతున్నాయి, బీచ్ అయితే ఫుల్ వచ్చేసింది, వాటర్తో కవర్ అయిపోయింది. అలౌ చేయడం లేదు ఎక్కడ. మొత్తం ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి పోవడానికి ఎంట్రీకి బ్లాక్ సాండ్ బీచ్కి. 3 క్లోజ్ చేసేసినారు. చాలా ఎక్కువ ఉంది. మేము అక్కడ వరకు ఎడ్జ్లో నడుచుకుంటూ వచ్చినా కానీ అక్కడ మొత్తం వాటర్ అయితే వచ్చేసినాయి. ఫుల్ ఉంది, వర్షం పడింది కదా.
యా ఇప్పుడైతే మార్నింగ్ టైం 2 అవుతుంది, 2:05. ఓకే, థ్యాంక్స్ అండి. 2 అవుతుంది. ఇక్కడ 2 నుంచి మనకు 3:30కి పద్మనాభ స్వామి టెంపుల్లో దర్శనం ఉంది స్వామిది. ఇక్కడ 1 hour 5 minutes అయితే చూపిస్తుంది. అండ్ నా జై శ్రీరామ్ విఘ్నేశ్వర. ఇక్కడ మనకు తెలిసిన ఒక పేరైతే వచ్చిన్నారు ఇక్కడికి. ఇంకా వాళ్ళతో కలిసి నేను సోలో ఎందుకనేసి ఓకే బ్రో. జై శ్రీరామ్. స్టార్ట్ అయిపోయినా ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ అయితే 45 kilometers ఉంది. 45 kilometers 1 hour 3:10 అయితే చూపిస్తుంది. 3:30కి అయితే దర్శనం స్టార్ట్ అవుతుంది. అంత లోపల అయితే టెంపుల్ దగ్గర ఉండాలా. అంతవరకు కలుద్దాం. ఇప్పుడైతే మనం నేషనల్ హైవే 66లోకి ఎంటర్ అయినాం. ఈ 66 తిరువనంతపురం దగ్గర నుంచి బాగుంటుంది రోడ్డు. ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ 11 kilometers బాగుంటుంది రోడ్డు ఇదంతా. कैमरा अंदर अलाउड नहीं है. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ 10 minutes కూడా 5 minutes కూడా కాలేదు దర్శనము. 2 సార్లు చేసుకున్నాం దర్శనం అయితే. జస్ట్ ఒక 3 to 4 minutesలో అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది. అండ్ రష్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈజీగా దర్శనం అయిపోతుంది. ఎవరైనా స్వామి దర్శనానికి కోసం ప్లాన్ చేస్తే బెటర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కన్నా ఎర్లీ మార్నింగ్ మీకు 3:10 కల్లా మీరు దర్శనానికి వెళ్ళిపోతే జస్ట్ 3:30కి ఓపెన్ చేస్తారు. 3:32, 3:34, 3:35 అంతే మ్యాక్స్. 3:40 మీకు దర్శనం కూడా అయిపోతుంది. చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా. 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నాను నేను. అండ్ చాలా బాగుంది దర్శనం అయితే. మంచిగా పీస్ఫుల్గా, ఏం టెన్స్ లేకుండా. దర్శన టైమింగ్స్ నేను ఖచ్చితంగా అయితే చెప్తాను మీకు క్లారిటీగా. ఇప్పుడు సపోజ్ మీరు దీనికేం టికెట్ కూడా అవసరం లేదు. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే, ఎవరన్నా తిరువనంతపురం రావాలనుకుంటే బెటర్ మార్నింగ్ ఈవినింగ్ కన్నా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతేనే మీకు చాలా తొందర దర్శనం అయిపోతుంది వితౌట్ ఎనీ డిలేస్. అయిపోయింది ప్రశాంతంగా. ఇంకా రిటర్న్ అయిపోయినాం రూమ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అక్కడ మ్యాంగ్రోవ్ అడ్వెంచర్ పార్క్ అనేసి ఒకటి ఉంది, అక్కడ ట్రై చేద్దామనేసి ఉన్నా నేను. అదొక్క ట్రై చేసేసి దెన్ నెక్స్ట్ అంతే బీచ్ ఒకసారి చూసుకొని అయిపోయి వర్కాల ట్రిప్ అండ్ కేరళ ట్రిప్ అయితే ఎండ్. ఈ నెక్స్ట్ అసలు బాబా ఓహో వా. ఇది వరకాల నుంచి తిరువనంతపురం తిరువనంతపురం పోయే రూట్ ఇది. లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్. మార్నింగ్ వచ్చినాం కదా, కనపడలే అసలు చీకట్లో. మార్నింగ్
ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఎంత బాగుందంటే లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్ అండ్ స్ట్రైట్ రోడ్డు, పక్కన టెంకాయ చెట్లు, ఎక్సలెంట్ వ్యూ ఉంది, చాలా బాగుంది. దగ్గర దగ్గర స్ట్రెచ్ ఇది ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉండొచ్చు ఓన్లీ ఇదొక స్ట్రెచ్. చాలా బాగుంది మొత్తం. రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, కొన్ని చోట్ల అట్లా ఉన్నాయి, కొన్ని చోట్ల బాగున్నాయి. బాగుంది, ప్లెజెంట్గా ఉంది మొత్తము, మంచిగా. బీచ్ పక్క నుంచి పోతా ఉంటే అదొక వైబ్, చాలా బాగుంటుంది.